బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. ఇక్కడ భారత్ ఎంబసీ ఉంది కదా, దాని మీద కొంతమంది దుండగులు దాడులకి పాల్పడ్డారు. రాళ్ళు విసిరేరు, తగలబెట్టాలనే ప్రయత్నాలు కూడా చేశారు. సరిగ్గా ఇలాంటి ఒక సంఘటన భారత్లో కూడా జరిగింది. అంటే బంగ్లాదేశ్ ఎంబసీ మీద మన భారతీయులు తిరగబడ్డారు, వెళ్ళి దాడులకు పాల్పడ్డారు. ఇక్కడ ఒక అతి ముఖ్యమైన అంశాన్ని మీరు గమనించారు అనుకోండి. జనరల్గా మన మీడియాలో రాయరండి, ఎందుకంటే ఈ యాంగిల్ నుంచి ఎవరు ఆలోచించారు. మీకు కొంతమంది యువకులు ధనుస్సు బాణాలు పట్టుకొని పోరాటాలు ఇక్కడ భారత్లో ఎందుకండి? ఇప్పుడు తుపాకీ పట్టుకోవచ్చు, ఒక గన్ను పట్టుకోవచ్చు. ధనుస్సు బాణం అంటే ఏంటి? గిరిజనులు, ఆదివాసీలు. సో ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మాకు ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారులు వీళ్ళని ఆపాలి. ఇది ఐదర్ భారత ప్రభుత్వం చెయ్యాలి, లేదా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం చూసారా, మన సైన్యానికి చెందినవాడు, వాళ్ళు చెయ్యాలి. లేకపోతే మేమే ఆయుధాలను చేతపడతాము. ఇదే ఒక మామూలు విషయం కాదండి. ఆ రోజుల్లో నుంచి, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా భారత్లోకి ఎవరైనా రావాలి అంటే ఈ ట్రైబల్స్ను దాటుకొని రావాలి. అదేం అంత ఈజీ కాదండి, అంత ఈజీ కాదు. సో ఇవాళ బంగ్లాదేశ్కి మనం బుద్ధి చెప్పాలి అంటే మీలో చాలామంది నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, 7 సిస్టర్స్ అంటారు చూసారా, వెళ్ళే ఉంటారు. మరి ఇక్కడ మీరు గమనించారనుకోండి, పెద్ద పెద్ద అడవులు, జలపాతాలు మీకు చూడడానికి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దగ్గర 200కు పైగా జాతులు, ఏది ట్రైబల్స్ గురించి మాట్లాడుతున్నాను, 200 వెరైటీస్ ఆఫ్ ట్రైబల్స్ ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కల్చర్, ఒక టైప్ ఆఫ్ భాష, వాళ్ళ ఆహారపు అలవాట్లు వేరు, వాళ్ళు వేటాడే విధానము వేరు. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది చూడండి. చైనా వాడు అరుణాచల్ ప్రదేశ్ నాదే, సరేరా నువ్వు క్లెయిమ్ చేసావు, నువ్వు నీ సైన్యంతో రా, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోకి రా. ఏం జరుగుతుందండి? 10 లక్షల మందికి పైగా గిరిజనులు అక్కడ నివసిస్తూ ఉంటారు. సో వాళ్ళ భూములను నువ్వు ఆక్రమించగలవా? ఇది నువ్వు చెయ్యగలవా? ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు మామూలుగా మీరు చూసారనుకోండి, మతపరమైన మీకు ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మణిపూర్ అన్నారు అనుకోండి, అక్కడ నివసించే ట్రైబల్స్ను వీళ్ళు కన్వర్ట్ చేస్తారు, క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ చేస్తారు. అక్కడ ఒక చర్చ్ కడతారు, ఇది మిషనరీ భూమి అని అంటారు. సో ఈ ట్రైబల్స్ కూడా అమాయకంగా వెళ్ళి ప్రార్థనలు అవి. మీకు యూకే పార్లమెంటులో ఈ గొడవలు జరుగుతాయి చూసారా, యూకే పార్లమెంట్లో మన క్రైస్తవుల పైన ఇలాంటి జులుం జరిగింది, ఇలాంటి హింసకు పాల్పడ్డారు. వాళ్ళు మామూలుగా గిరిజనులండి. సో వాళ్ళకి ఇలాంటి మతాలు ఇవేం ఉండవు, కానీ వీళ్ళు కన్వర్ట్ చేసి వాళ్ళు క్రైస్తవులు, భారత్లో మన పైన ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడూ కూడా చూడండి, ఈ మతము అన్నప్పుడు, ఇప్పుడు మీలో చాలామంది క్రైస్తవులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు, కానీ ఇక్కడ మతాన్ని, మీ యొక్క ఆచార వ్యవహారాలు, మీ భూములు, ఇదంతా కూడా భూములకు సంబంధించిన గొడవలండి. ఇప్పుడు ఈ ట్రైబల్స్ ఏం మాట్లాడుతున్నారు? ఈ 7 సిస్టర్ రాష్ట్రాలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బంగ్లాదేశ్ నుంచి వీళ్ళు వస్తున్నారండి, వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? మా మహిళలను ప్రేమలో పడేస్తున్నారు, లేదా ఏదో ఒక రకంగా మభ్యపెట్టి వాళ్ళను వివాహం చేసుకుంటున్నారు. ఈ జాతులు, ఈ గిరిజన జాతుల్లో ఎవరైతే ఈ అమ్మాయిని వివాహము చేసుకుంటారో ఆ భూమి వాళ్ళకే చెందుతుంది. ఇలాగ మేము 1000 ఎకరాలు పోగొట్టుకుంటున్నాం. ఈ బంగ్లాదేశ్ వాసులు రావడము, మా మహిళలను వివాహము చేసుకోవడము, ఆ భూములు మావేన అనడం. ఇక్కడ మీకు ముస్లింల, హిందువుల, క్రైస్తవుల అది కాదండి, ఆ భూమిని ఏదో ఒక రకంగా పొందడానికి జరుగుతున్న కుట్ర. దీన్ని మీరు గమనించాలి. నేను ఒక్కటే చెప్పగలనండి, నేను ఒక హిందువుని అని చెప్తాను, కానీ ముందు నేను ఒక భారతీయుడిని కదా. మీలో చాలామంది మేము క్రిస్టియన్స్ అండి అంటారు, కానీ ముందు మీరు ఇండియన్స్ కదా, తరువాతే కదా క్రిస్టియన్స్. మరి అలాంటప్పుడు మీ దేశంలో ఉండే భూములు వేరే ఎవరో చేతికి వెళితే మీకు ఎలా ఉంటుంది? ఇది మిషనరీస్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముస్లిమ్స్ అవ్వచ్చు, పాకిస్తాన్ నుంచి వచ్చే చొరబాటుదారులు ఎవరైనా కానీ, మీ భూమి పోతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? మీరు ఫైనల్గా భారతీయులే కదా. ఇదే ఇవాళ ఈ గిరిజన జాతికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు.
మీరు చెయ్యగలరా? మోదీ గారు, అమిత్ షా గారు, మీరు చెయ్యలేకపోతే మేము చేసుకుంటాం, అది మా భూములు. ఒకప్పుడు కాంగ్రెస్ అండి, ఇవాళ బీజేపీ, రేపు ఇంకొక ఏదో ఒక పార్టీ, కానీ ఈ దేశం ఇక్కడే ఉంటుంది, ఈ గ్రామాలు ఇలాగే ఉంటాయి, మేము ఇక్కడే నివసిస్తూ ఉంటాం. ఈ కొండలను మా నుంచి ఎవరు దూరము చెయ్యలేరు. సో ఇప్పుడు ఇవాళ ప్రభుత్వము తీసుకున్న వైబ్రెంట్ విలేజ్ అని మాట్లాడాం. సో ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అండి. ఈ వైబ్రెంట్ విలేజెస్లో ఏం జరుగుతుంది అంటే, భారత్ యొక్క సరిహద్దులు, ముఖ్యంగా నార్త్ ఈస్ట్, ఇక్కడ మీరు పాపులేషన్ చూశారనుకోండి, గిరిజన పాపులేషన్ గురించి మాట్లాడుతున్నాను, మీకు 1,20,00,000 మంది ఉంటారండి. ఎంతదో చూడండి, హ్యూజ్ పాపులేషన్. వీళ్ళే ఇవాళ మన సైనికులు. సో మాకు ప్రభుత్వం వద్దు, ఇండియన్ ఆర్మీ వద్దు, మేము మా భూములను కాపాడుకుంటాం, మా మహిళలను మేము కాపాడుకుంటాం. ఇది వీళ్ళు ఇవాళ లేవనెత్తుతున్న అతిపెద్ద నినాదం. ఇప్పుడు నేను అన్న అరుణాచల్ ప్రదేశ్, చైనా వాడే వచ్చాడు, 10 లక్షల మంది ఉంటారు, అది వాళ్ళ భూములండి, ఆ కొండలు వాళ్ళవి, వాళ్ళు ఎందుకు విడిచిపెడతారు? సమస్య లేదు అంటారు. అదే మీరు అస్సాం అన్నారు అనుకోండి, ఏకంగా 35 లక్షల మంది ట్రైబల్స్ అక్కడ నివసిస్తారు. హ్యూజ్ పాపులేషన్. వాళ్ళు ఎందుకు బంగ్లాదేశ్ వాళ్ళని రానిస్తారు? రానివ్వడం కాదు, తమ భూములను వీళ్ళు కొల్లగొడుతున్నారు అంటే తన్ని తరిమేయడం, లేదా వాళ్ళని అక్కడికక్కడ సమాధి చేయడమే. మీరు చేస్తారా, మమ్మల్ని చెయ్యమంటారా? ఇది ఇవాళ వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి, ఢిల్లీ దాకా వచ్చి అడుగుతున్న ప్రశ్న. సో ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? వాళ్లకు టోటల్గా ఫ్రీడమ్ ఇవ్వడం. మీరే మా సరిహద్దుల్లో సైనికులు, మీరు వాళ్ళని ఏం చెయ్యాలనుకుంటున్నారో చేసుకోండి, వాళ్ళని బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి రానివ్వకండి, ఇటు భారత్లో ఉన్న వాళ్ళని అటు పంపకండి, మీరే సరిహద్దుల్లో ఉండే అతిపెద్ద సైన్యము. ఇది ఒక మేజర్ డిసిషన్ అండి. ఎంత పెద్ద డిసిషన్ అంటే, మీరు మేఘాలయలో 25 లక్షల మంది గిరిజనులు నివసిస్తూ ఉంటారు. వీళ్ళని ఈ రోజు వరకు కూడా ఓటు బ్యాంకు లాగే అందరూ వాడుకుంటున్నారు. కానీ ఇది వాళ్ళ అడవులు, వాళ్ళ భూములు, ఇంకొక దేశం నుంచి ఎవడో వచ్చి దీన్ని కొల్లగొడుతున్నాడు. జార్ఖండ్లో అదే కదండి నక్సలిజం అన్నారు. ఒకప్పుడు నక్సలిజం అంటే ఏంటి? గిరిజనుల యొక్క రైట్స్ను కాపాడడం, వాళ్ళ యొక్క ప్రకృతి వనరులను కాపాడడం. ఇప్పుడు అలా కాదు కదా. జార్జ్ సోరోస్ చెప్పాడు, మీకు CIA వాళ్ళు చెప్పారు, ఇక్కడ మైనింగ్ చేసుకోవచ్చు, రేర్ ఎర్త్ మెటల్స్ను తీసుకోవచ్చు. ఏంటి? మీకు లోకల్ గవర్నమెంట్తోనే ఇలాంటి లావాదేవీలు. సో దానికి ప్రొటెక్షన్గా మీకు నక్సలైట్స్ అనబడే మూమెంట్ ఎంతలా మారిపోయింది చూడండి. అంటే ఇదంతా ఏంటి? ఆయుధాలు, వ్యాపారము, డబ్బు అయిపోయింది. సో ఇక్కడ మీరు మీ రైట్స్ని కాపాడుకోవాలండి. కాపాడుకోకపోతే మీరే నష్టపోతారు. మీరు ముస్లింలు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, ఏ జాతి వాళ్ళైనా అవ్వచ్చు, కానీ ముందు భారతీయులుగా మీరు మీ గురించి ఆలోచించినప్పుడు మీ భూములే మీకు ముఖ్యమండి. అది మీ ఆస్తులు, మీ తాతలు ముత్తాతల నుంచి మీకు వస్తున్న అది సంపద. దానిని మీరు పొరుగువాడికి ఎందుకు విడిచిపెడతారు? సమస్య లేదు కదా. కాశ్మీర్ వరకు ఇవాళ ఇదే ఇష్యూ అండి. ప్రతి వాళ్ళకు ఆ భూములు కావాలి, తరువాత ఇది మాది అని చెప్పుకుంటారు. దానిని మీరు ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకునే సమస్యే లేదు కదా. పాకిస్తాన్ అన్నారు, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ అన్నారు. ఇదంతా మీకు మతపరంగా కనిపిస్తే మీరు పప్పులో కాలు వేసినట్టే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈస్ట్ పాకిస్తాన్ అనబడే బంగ్లాదేశ్, ప్రస్తుతం ఉండే బంగ్లాదేశ్, ఇక్కడ 30 లక్షల మందిని అత్యంత కిరాతకంగా పాకిస్తాన్ సైనికులు హతం చేశారండి. మరి ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు కూడా ముస్లింసే కదా. మీకు ఏకంగా 4 లక్షల మంది ముస్లిం మహిళలను ఈ పాకిస్తాన్ సైనికులు మానభంగం చేశారు. సో ఇదంతా మీరు మతపరంగా ఆలోచించారు అనుకోండి, చాలా పెద్ద పొరపాటు. ఇక్కడ వాళ్ళకి ఆ భూములు కావాలి, ఆ భూములను ఏదో ఒక రకంగా ఆక్రమించుకోవాలి. సో ఇప్పుడు ఈ ట్రైబల్ సైన్యాన్ని ఏ బంగ్లాదేశో, పాకిస్తానో, చైనానో ఆపలేరు, అడ్డుకోలేరు. వాళ్ళకి కోపము వస్తే ఏం జరుగుతుందో ఇవాళ మనము సరిహద్దుల వద్ద చూస్తున్నాము. ఇదే వాస్తవం. మరి దీని మీద మీ కామెంట్స్ ఏమిటి రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.